నుంచి మొన్నటి దాకా కూడా ఇంకా మానేసిన తర్వాత వాళ్ళు వేరే పార్టీ చూసారు తప్ప ఎప్పుడు వదలలేదన్న నాన్నగారిని. తుని రైలు దహనం దాని వెనక వైసీపీ ఉంది అనేది ఇప్పటికీ జరుగుతున్న ప్రచారం. ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళ సపోర్ట్తో ఇదంతా చేయించారు. అందుకే తునిలో సమావేశం పెట్టారు. ఒకవైపు రోడ్డు, ఒకవైపు రైల్వే ట్రాక్, ఇటువైపు సభా ప్రాంగణం, ఆ కిక్కిరిసిపోతున్న జనం. ఇది ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ అనేది. నాకు తెలిసి మీరు అప్పుడు కిర్లంపూడిలోనే ఉంటారు. లేదండి, తునిలోనే ఉన్నాం. మీరు సభకు వచ్చారా? సభకు వచ్చామండి, అందరూ ఉన్నాం. మమ్మీతో సహా పిల్లలు అందరూ ఉన్నాం. మా చుట్టాలు మొత్తం లేడీస్ పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు. కానీ సడన్ గా అలా అయిపోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా ఇది మీటింగ్గానే వచ్చాము మేము. నిజంగా ఇది జరుగుతుంది అని తెలిస్తే ఫ్యామిలీని దూరం పెట్టేవారేమో. ఐ మీన్ కదా, అయ్యి ఉండొచ్చు. అది పద్మనాభం గారు కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు, బట్ తెలియకుండా ఎవరో చేశారు. ఇది మీటింగ్ గానే వచ్చాం, మాకు తెలిసినంత వరకు మీటింగే అండి. అది సడన్ గా రైలు రోకో అని రాస్తా రోకో అని అలా దారి తీస్తుందని మాత్రం మాకు తెలియదు. మీకు అయ్యేదాకా అక్కడే ఉన్నాం. మాకు భోజనాలు లేవు, ఏదీ లేదు, ఎవరికి ఏమీ లేదు. చాలా పానిక్ అయి ఉంటారు. చాలా పానిక్ అయిపోయింది. ఒకవైపు ట్రైన్ తగలబడిపోతుంది, ఒకవైపు పోలీస్ స్టేషన్ తగలబడిపోతుంది, అసలు మనుషులు మీడియా మీద దాడులు చేస్తున్నారు, రాళ్లు పెట్టి కొడుతూ ఉన్నారు. ఏం జరుగుతుందో మాకు తెలియదు అసలు. టీవీ లేదు, ఫోన్ లేదు, ఫోన్లు కూడా సిగ్నల్స్ లేవండి అసలు. ఎవరికి ఫోన్ చేయడానికి ఏమైనా తెలియడానికి ఏది లేదు. 7-8 లక్షల మంది ఒక చోట గుమ్మి కొడితే ఖచ్చితంగా అసలు సిగ్నల్ ఒక ఫోన్ కలవలా ఎవరికి. నైట్ 12-1 దాకా అక్కడే ఉన్నాం మేమైతే. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాతే అప్పుడు ఇంటికి వచ్చాం. అది వైసీపీది తెలియదండి మరి, నాకు కూడా అంత క్లారిటీ లేదు అది. అండ్ పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిందండి చెప్పండి. ఆయన కమిట్మెంట్ అండి, కమిట్మెంట్. ఆయన ప్రజల కోసం ఏం చేయాలి, ఎంత తగ్గాలని కూడా ఆలోచించుకుని తక్కువ సీట్లతో సహా వెళ్ళిపోయారండి ఆయన. ఏంటంటే ప్రజలకే చెయ్యాలి నేను, ఆయన కోసం ప్రజల కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోయారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. అది చాలా బాగా నచ్చింది. బీజేపీతో కలిసి తెలుగుదేశం ఇవన్నీ కలిసి కూడా చాలా బాగా వెళ్తుందని చెప్పి ప్రజల కోసమే ఆ డిసిషన్ తీసుకుని ముందుకెళ్లారని నేను భావించాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతూ ఉన్నారండి, 8 నెలలు అయింది కదా, మీరు చాలా హామీలు ఇచ్చారు, మేము హామీలు ఇచ్చి అమలు చేయలేదని చెప్పి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారని మీరు అంటున్నారు కదా, మరి మీరు హామీలు అమలు చేయట్లేదు కదా అని చెప్పి 8 నెలలు అవుతుంది అంటే అడిగే రైట్ వైసీపీకి ఉంటుందా? చేస్తారండి, వెంటనే ఒక రోజులో అయిపోదు కదా. 8 months అవుతుంది. 8 months అవుతున్నా సరే జగన్ చేసిన అరాచకాలు అన్నీ, వాళ్ళ చేసిన అప్పులు అన్నీ తీర్చుకుంటూ స్లోగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదండి. ఒకే రోజు అవ్వదు కదా. పోలవరం స్టార్ట్ చేశారు, అమరావతి స్టార్ట్ చేశారు, అన్నీ అవుతున్నాయి కదండి. రోడ్లు వేస్తున్నారు, ఇంకా రకరకాల అన్ని పనులు కూడా అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ 8 నెలల పాలన మీద ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్సే ఉంది. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు, జగన్ 2.0 అంటున్నారు. 2.0 అంటే నెక్స్ట్ వెర్షన్ చూస్తారు ఇక మీదట అని చెప్పి. దాని మీద మీ కామెంట్? ఏమో, ప్రజలు ఇవ్వాలి కదండి అవకాశం, ఇవ్వరనే అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం కూడా కూటమికే ఇస్తారనే నా ఉద్దేశం. ఎందుకంటే నేను అందరితో కూడా మాట్లాడుతున్నాను. హామీలు నెరవేర్చకపోయినా